బ్రహ్మపుత్ర నదిపై డ్రాగన్ డేంజర్ డ్యాం నిర్మాణం ఆగేదే లేదని తేలిపోయింది. తమ ప్రాజెక్టుతో ఎవరికి ఇబ్బంది లేదని చెప్తూ తన పనిలో తాను నిమగ్నమైపోయింది. కానీ ఒక్కసారి చైనా డ్యాం పూర్తయితే మాత్రం దిగువన ఉన్న భారత్ నిత్యం భయంతో బిక్కుబిక్కుమని గడపాల్సిందే. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా భారత్ కూడా ఒక కొత్త స్ట్రాటజీని రెడీ చేసింది. మాన్స్టర్ డ్యాంకు దిమ్మ తిరిగే రేంజ్లో అరుణాచల్ ప్రదేశ్లో విరుగుడు వ్యూహాన్ని అమలు చేస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే బ్రహ్మపుత్ర నదిపై చైనా ఎంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతకు చైనా సూపర్ డ్యామ్ కు అరుణాచల్ వేదికగా ఇండియా విరుగుడు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. సూపర్ డ్యామ్ నిర్మాణంపై వెనక్కి తగ్గని చైనా, దిగువ దేశాల విజ్ఞప్తులను లెక్క చేయని బీజింగ్, చైనా కుట్రలకు భారత్ ఎలా చెక్ పెడుతుంది? బ్రహ్మపుత్ర నదులన్నిటికీ ఆడపేర్లు ఉండే మన దేశంలో పురుషనామంతో ప్రవహించే ఏకైక జీవనది ఇది. కైలాస శిఖరానికి సమీపంలోనే యాంగ్జీ హిమానీ నదంలో పుట్టి టిబెట్ యార్లాంగ్ సాంగ్పోగా ప్రవహించి భారత సరిహద్దులు దాటి అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ నదిగా, అస్సాంలో దిహాంగ్ నదిగా బిరబిర పరుగులు పెడుతూ మరో 2 ఉపనదుల కలయికతో బ్రహ్మపుత్రగా మారి మళ్లీ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్లోకి ప్రవహించి మరికొన్ని నదిపాయలను కలుపుకొని జమునాగా మారి గంగతో కలిసి చివరికి బంగాళాఖాతంలో కలిసే నది ఇది. ఈ నదిపై చైనా ఇప్పటికే టిబెట్ భూభాగంలో బయు, డాగు, జిక్సు, జంగ్ము, జియాచా, లెంగ్డా, జంగ్డా, లాంగ్జేన్ అనే 8 జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించింది. ఇవన్నీ చిన్న చిన్నవే. వాటన్నిటిని తలదన్నే విధంగా గతంలో తమ దేశంలోనే యాంగ్జీ నదిపై నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ 3 గోర్జెస్ కన్నా 3 రెట్లు పెద్దదైన ఆనకట్టును 60 గిగావాట్ల జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించ తలపెట్టింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. These have been reiterated along with the need for transparency and consultation with downstream countries following the latest report. The Chinese side has been urged to ensure that the interests of downstream states of the Brahmaputra are not harmed by activities in upstream areas. We will continue to monitor and take necessary measures to protect. భారత్ అభ్యంతరాలను చైనా లెక్క చేయడం లేదు. తమ ప్రాజెక్టుతో దిగువ దేశాలకు ఎలాంటి ముప్పు ఉండదని ఎప్పుడు చెప్పే మాటలే చెప్పింది. భారీ సొరంగాలు తవ్వి డ్యాం నిర్మించాలి అనేది చైనా ఉద్దేశం. అయితే ఈ ప్రాంతం భూకంపాల జోన్. ఇటీవలే భూకంపం దాటికి టిబెట్ వణికిపోయింది. భవిష్యత్తులో భూకంపాలు సంభవించి చైనా కట్టిన డ్యాముల్లో ఏది దెబ్బతిన్నా దాని ప్రభావం మిగతా వాటిపై పడే ప్రమాదముంది. అదే జరిగి ఆ డ్యాముల కట్టలు తెగితే దిగువన ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్లో చాలా ప్రాంతాల్లో జల ప్రళయం సంభవిస్తుంది. అలాంటి ప్రకృతి విపత్తులు సంభవించుకున్నప్పటికీ చైనా తన విభాగంలోనే ఉత్తరాది ప్రాంతాల్లో నీటి కరువును తీర్చుకునేందుకు ఈ నది నుంచి నీరు తరలించే యత్నం చేస్తే భారత్, బంగ్లాదేశ్లో ప్రవాహమే ఉండదు. ఒకవేళ భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు చైనా కావాలని నీటిని పెద్ద ఎత్తున విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం జలమయమైపోతాయి. దీన్నే జలయుద్ధం అంటారు. మరి ఈ ముప్పును ఎదుర్కోవడమెలా? చైనా డ్యాం ప్రతిపాదన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిపై అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్ నిర్మించాలని భావించింది. 900 కోట్ల మీటర్ల నీటిని నిల్వ చేసే జలాశయంలా దీనిని డిజైన్ చేశారు. ఒకవేళ చైనా గనుక టిబెట్ నుంచి నీటిని తన దేశానికి తరలించుకుపోతే ఈ జలాశయంలోనే నీటిని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో బ్రహ్మపుత్రపై ఆధారపడిన ప్రాంతాలకు సరఫరా చేయవచ్చు. లేదా చైనా పై నుంచి నీటిని విడుదల చేస్తే ఈ జలాశయంలో ఒడిసి పట్టొచ్చు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండు 2 ఏళ్ల క్రితమే ప్రస్తావించారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ అదే చెప్పారు. చైనా ప్రాజెక్టు నేపథ్యంలో బ్రహ్మపుత్ర నదిని బతికించుకునేందుకు ప్రభుత్వ స్థాయిలో పలు దశల్లో చర్చలు జరిగాయి. పైనుంచి భారీగా నీరు విడుదలైనప్పుడు మనల్ని మనం ఆ వరదల బారి నుంచి కాపాడుకునేందుకు పెద్ద పెద్ద నిర్మాణాలు కావాలి. అందుకే కేంద్రం ఈ నదిపై ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. నిజానికి 11,000 మెగావాట్ల ఎగువ సియాంగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈశాన్య భారత ఉద్యమకారులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ స్థలంలోనే గ్రామాలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 16.61 కోటి నిధులు కేటాయించారు.
సిఎస్ఆర్ పథకం పేరిట అవినీతి జరుగుతుందని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. వీటిని లెక్క చేయకుండా ఎగువ సియాంగ్ ప్రాజెక్టు సర్వే పనులను చేపడుతున్నారు. నిర్వాసితుల కోసం ఆదర్శ గ్రామాలు నిర్మిస్తున్నామని ఎన్హెచ్పీసీ ఇస్తున్న హామీలను సియాంగ్ నదిలోయ రైతుల వేదిక తోసిపుచ్చింది. వాస్తవానికి చైనాకు పోటీగా డ్యాంలు నిర్మించడం సమస్యకు పరిష్కారం కాదనేవారు ఉన్నారు. చైనా నిర్మిస్తున్న డ్యాం పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పి దౌత్య మార్గాల్లో ప్రపంచ దేశాల మద్దతుతో దాన్ని ఆపడానికి ప్రయత్నించాలని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ చైనా ఎవరి మాట వినే రకం కాదు కాబట్టి భారత్ కూడా దాని రూట్లోనే వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఈ డ్యాం విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. స్థానికులకు నచ్చజెప్పి ఈ డ్యాం ఎట్టి పరిస్థితులలో పూర్తి చేయాలని సంకల్పించుకుంది. ఇది కనుక పూర్తయితే చైనా కుట్రలకు చెక్ పడినట్టే.